హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జా నటించిన చిత్రం హనుమాన్. డిస్ట్రిబ్యూటర్ కె నిరంజన్ రెడ్డి తొలిసారి నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బజ్ క్రియేట్ చేసిన సమయంలో స్క్రీన్లు కేటాయింపు వివాదంగా మారింది. పెద్ద సినిమాల పేరుతో హనుమాన్ సినిమాకు స్క్రీన్లు కేటాయించడంలో వివక్ష జరుగుతుంది అంటూ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలుగు ఫిల్మీ బీట్ తో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మేం హనుమాన్ సినిమా ప్రారంభించినప్పుడు మా దృక్పథం వేరు. ఆయన సూపర్ హీరో, యూనివర్సల్ సూపర్ హీరో. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్లు. దేశంలో 130 కోట్ల మందికి ఆరాధ్యుడు మన ఆంజనేయ స్వామి. మీరు సినిమాకు వెళ్తే మీరు ఎలా చూడాలనుకుంటారో అలానే ఉంటుంది అని నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రశాంత్ వర్మ విజన్ చాలా పెద్దది. హనుమాన్ సినిమా అనంతరం మరో పెద్ద సినిమా చేద్దామంటే తెలుగులోనే చేద్దామని కూడా చెప్పుకొచ్చారు. హనుమాన్ సినిమా స్క్రిప్ట్ ఇంప్రూవైజ్ చేసినప్పుడు యూనివర్సల్ అపీల్ ఉన్న సినిమా అనిపించింది. దాంతో ఒక సూపర్ హీరో ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని కూడా అనుకున్నాము. ఆంజనేయ స్వామి నమ్మకంతోనే భారీగా రూపొందించాము. బిజినెస్ కూడా భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే 20 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇది మాకు మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ ప్రాజెక్టు మాకు అన్ని రకాలుగా వర్కౌట్ అయింది. ఈ సినిమా 2-3 రోజులు ఆడే సినిమా కాదు, 7 వారాలు ఆడే సినిమా అనే నమ్మకం నిరంజన్ రెడ్డి వ్యక్తం చేశారు. హనుమాన్ సినిమాను కర్ణాటకలో హోంబలే ఫిలిమ్స్ రిలీజ్ చేస్తున్నది. కేరళలో గోపాలన్ శ్రీనివాసన్, ఇంకా తమిళనాడు శక్తి ఫిలిం ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే కమిషన్ ఇంకా అవుట్ రైట్ మోడల్లో మిక్స్డ్ డే బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్క్రీన్లు లభిస్తాయని నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అమెరికాలో 300 లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ డేట్ వరకు 500 లొకేషన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నార్త్ అమెరికాలో భారీగానే మా సినిమాకు తగినంతగా స్క్రీన్లు లభించాయి. తమిళ్, కేరళ, కన్నడ ఇంకా హిందీ ప్రాంతాల్లో కూడా స్క్రీన్లు భారీగా లభించాయి. హెల్తీగా స్క్రీన్లు కేటాయిస్తే సినిమా రేంజ్ అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.